లిఫ్ట్ కావాలి. లిఫ్ట్? రే, మీకేమైనా బుద్ధుందా? ఒక్కొక్కడు తాడిలా ఎదిగాడు. ఏదైనా కారు వస్తే లిఫ్ట్ కావాలని అడగొచ్చు. ఎవరైనా సింగిల్గా బైక్ మీద వస్తుంటే లిఫ్ట్ కావాలని అడగొచ్చు. మేము వస్తుందే సైకిల్, పైగా డబుల్స్. లిఫ్ట్ అడుగుతున్నారేంట్రా? ఎక్కడెక్కుదామనరా? ఏంట్రా రాగేని మాట్లాడుతున్నావేంట్రా? ఏ ఏరియా రా మీది? ఎక్కడి నుంచి వచ్చావురా? ఏంటి చెయ్యేస్తున్నారేంటి? చేయి వేయడం కాదు, ఒక్కటి పీకుతాం. ఏం చేస్తావురా? ఏంటన్నా ఇది? కావాలని గొడవ పెట్టుకుంటున్నారు? అవును, ఏంటి కావాలనే గొడవ పెట్టుకుంటున్నాను? ఏంటి ఇప్పుడు? అయితే లిఫ్ట్ ఇస్తా అని చెప్పాలి, లేదంటే సారీ అని చెప్పాలి, లేదంటే సైకిల్ ఇచ్చి నోరు మూసుకొని సైలెంట్గా వెళ్ళిపోవాలి. ఎక్స్ట్రా మాట్లాడుతున్నాడు ఏంటి? ఎక్స్ట్రాలు మాట్లాడుతుంది నువ్వురా. హే, ఏంట్రా మా ఏరియాకి వచ్చి మాకే ధమ్కిస్తున్నావ్? ఏంటి నీ దౌర్జన్యం? వదులు. వెళ్ళు. రేయ్! కాల్చేనా? చరణ్, పరిగెత్తు. వసే, ఎందుకే పరిగెత్తిస్తున్నావు? నువ్వు వాళ్ళని కొట్టగలవుగా, కొట్టేయచ్చుగా. ఏంటి కొట్టేది? ఇది మన ఏరియా కాదు, పైగా అది రివాల్వర్. ట్రిగర్ గాని నొక్కడంటే పుట్టుకుని పోతాం. రా. ఈ పాటికి చంపేసుంటారంటావా? అదే జరుగుతూ ఉంటుంది. ఎక్కడికి పారిపోతారా? ఈ ఏరియా మీకు కొత్త, మాకు కొత్త కాదు. అసలు ఎవరన్నా మీరు? ఎందుకు మా మీద ఎంత కక్ష కట్టారు? మాకు వాడి మీద కక్ష లేదు. కొంచెం నువ్వు కోఆపరేట్ చేసావనుకో చంపి వెళ్ళిపోతాము. అయితే వదలరన్నమాట. ఎంత దూరం వెళ్తే అంత దూరం వెంట పడతారు, సో చంపేస్తారు. అవును. ఏమండి, మనం పరిగెత్తి ప్రయోజనం లేదు. అంటే ఎగబడి తొక్కేయడమే. రండ్రా. పదండి. ఏమైంది? వాళ్ళ ఫోన్ సిగ్నల్ అందట్లేదు. ఫారెస్ట్ కదా, అందుకే అయి ఉంటుంది. దాన్ని చంపి పూజ చేసి బయటికి రాగానే వాళ్లే ఫోన్ చేస్తారు.
ఎవరు మీరు? మీరెవరు? మనుషులే కదా. ఏం మాట్లాడుతున్నారండి? మనుషులేనా అంటారేంటి? భూమి మీద మనుషులు కాక ఇంకెవరుంటారు? మనుషులు కాకుండా చాలా మంది ఉండొచ్చు, ఏలియన్స్ ఉండొచ్చు, దెయ్యాలు ఉండొచ్చు. మేమేం దెయ్యాలం కాదండి. ఇక్కడ ఏదో కొండ మీద గుడి ఉందంట, అక్కడికి వెళ్తూ దారి తప్పాం. అవునా, నేను కూడా అక్కడికే వెళ్ళాలి. నేను మీకులాగే దారి తప్పిపోయాను. అయితే కలిసిపోదామే. మీరిలా భయపడుతూ దయ్యాలు రాక్షసులు అనకుండా కలిసిపోదామంటే కలిసే పోదాం. అలాగేనమ్మా, ముందు మీరు పదండి, వెనక నేను వస్తానే. ఉండండి, నేను వస్తున్నాను. అయ్యి బాబాయ్, డే ఎఫెక్ట్లో మొదలెట్టాం వాకింగ్, నైట్ ఎఫెక్ట్ అయిపోయింది. అయినా దారి తెలియట్లేదేంటి బ్రో? అయ్యి బాబాయ్, తెలియకే కదండి వెతుక్కుంటున్నాం. నాకు తెలిసి మనం అడవిలో రాంగ్ రూట్ లో తిరుగుతున్న చోటే తిరుగుతున్నామేమో అనిపిస్తుంది. ఎలా బయటికి వెళ్ళాలో కూడా తెలియట్లేదు. బ్రో, అయ్యి బాబాయ్, ఏంటండి ప్రతిదానికి భయపడతారు? అవును, అడగటం మర్చిపోయాను, మీ పేరేంటి? సునామీ శంకర్. ఆ? ఏంటి? సునామీ శంకర్, సునామీ శంకర్. అసలు మీ భయానికి మీ పేరుకి అస్సలు మ్యాచ్ అవ్వట్లేదు కదండి. ఏమోనండి, మా అమ్మా నాన్న కూడా అసలు మ్యాచ్ అయ్యేది కాదంట, అందుకనే నాకు మ్యాచ్ కాని పేరు పెట్టారు.